VG24 న్యూస్కి స్వాగతం. యువత ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే స్వయం ఉపాధి శిక్షణ నేర్చుకోవాలి. ఎస్బీఐ డైరెక్టర్ బాసా రవి వెల్లడి. హసన్పర్తిలోని సంస్కృతి విహార్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఎస్బీఐ ఆర్సిటీ నిరుద్యోగులకు కొండంత అండగా నిలుస్తుందని ఎస్బీఐ డైరెక్టర్ బాసా రవి అన్నారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగాలు రాక నిరాశ చెందుతున్న యువతీ యువకులకు స్వయం ఉపాధి కోసం వివిధ అంశాల్లో ఎస్బీఐ ఉచితంగా శిక్షణ ఇస్తూ వారిలో ఆత్మస్థైర్యం నింపుతోందన్నారు. ఇక్కడ శిక్షణ పొంది నైపుణ్యాలను పెంచుకున్న ఎందరో స్వయం ఉపాధి పొందుతున్నారన్నారు. వారు తమ కాళ్లపై తాము నిలబడి ఆర్థిక స్వలాభన సాధిస్తున్నారన్నారు. గ్రామీణ అర్బన్ ప్రాంత నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి రంగాల్లో శిక్షణ కార్యక్రమాలు అందిస్తామని తెలిపారు. శిక్షణతో పాటు ఉచిత భోజన వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. యువతలో చైతన్యం తీసుకొచ్చేందుకు ఆర్సిటీ కృషి చేస్తుందన్నారు. యువకులు శిక్షణను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని పిలుపునిచ్చారు. తమ ఎస్బీఐ ద్వారా వివిధ అంశాల్లో ఉచిత శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు. శిక్షణలో లేడీస్ టైలరింగ్, బ్యూటీ పార్లర్, మేనేజ్మెంట్, మగ్గం నేర్పుట, సెల్ ఫోన్ రిపేరింగ్ అండ్ సర్వీసింగ్, బైక్ రిపేరింగ్, సీసీటీవీ రిపేరింగ్, జన్ము సంచుల తయారీ, హౌస్ వైరింగ్, అగరబత్తీలు, కొవ్వొత్తుల తయారీ, ఫోటోగ్రఫీ, రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ వర్క్ అండ్ షనర్ రిపేర్ బారింగ్ అండ్ కంప్యూటర్, నెట్వర్క్ కంప్యూటర్ బేసిక్స్ అండ్ డిటిపి మీటింగ్తో పాటు కోళ్ళు, మేకలు, గొర్రెల పెంపకం, పాడి పరిశ్రమ తదితర అంశాల్లో ఆర్సిటీ శిక్షణ ఇస్తుందని తెలిపారు. ఇక్కడ శిక్షణతో పాటు ఉచిత వసతి సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. ఉదయం యోగా, ధ్యానం నేర్చుకుంటారని తెలిపారు. అంతేకాకుండా అనుభవం కలిగిన ట్రైనర్స్ చేత శిక్షణ ఇస్తున్నామని, ప్రాక్టికల్స్కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని, పాటల ద్వారా వ్యక్తిత్వ వికాసం, ఆత్మస్థైర్యం, లైబ్రరీ వసతి, క్షేత్ర సందర్శన తక్కువ సమయంలో సంబంధించిన వృత్తిలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అర్హతలు: కనీస విద్యార్హత 10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలని, వయోపరిమితి 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు ఉండాలని, తెల్ల రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు కలిగి ఉండాలని డైరెక్టర్ బాసా రవి మీడియాకు తెలిపారు. ఫేషియల్ చేయడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది అవుతుంది. అలాగే ఫేస్ గ్లోగా కనిపిస్తుంది. అంటే మన ఫేస్ మీద ఉన్న ఏదైతే డెడ్ స్కిన్ ఉంటుందో దాన్ని మనం రిమూవ్ చేస్తాం. అంటే ఫేస్ పైన మనకి నిర్జీవమైన స్కిన్ అనేది ఉంటుంది. అంటే ఎండ నుంచి వచ్చే ట్యాన్ కానీ లేకపోతే ఈ వెదర్ని బట్టి మన స్కిన్ అనేది మారుతూ ఉంటుంది. దాన్ని మనం దాని స్కిన్కున్న ఏదైతే ప్రాబ్లం ఉంటుందో దాన్ని మనం ఫేషియల్ ద్వారా ఇంకా గ్లోగా కనిపించే పద్ధతిని మనం ఫేషియల్స్ అంటాము. అలాగే మనం ఒక్కొక్క ఫేషియల్ అంటే ఎగ్జాంపుల్కి మనం నార్మల్ ఫేషియల్ అయితే ఫ్రూట్ ఫేషియల్, అందులో రకాలు ఉంటాయి. అలాగే బ్రైడల్ కోసం కొన్ని టైప్స్ ఉంటాయి. సో నార్మల్గా అయితే ఫ్రూట్లో మనము బనానా కానీ పపాయ కానీ ఇలాంటివి మనం ఫ్రూట్లో దొరుకుతాయి. దాంట్లో కూడా ఫ్లేవర్స్ డిఫరెంట్ టైప్స్ ఫ్లేవర్స్ ఉంటాయి. స్ట్రాబెర్రీ కానీ అందులో మళ్ళీ సేమ్ స్క్రబ్ ఉంటుంది, అలాగే క్రీమ్ ఉంటుంది, జెల్ ఉంటుంది, ప్యాక్ ఉంటుంది. సో మనం ఏది చేసినా స్టెప్ బై స్టెప్ ప్రాపర్గా చేసేదాన్ని బట్టి మన ఫేస్ మీద గ్లో అనేది రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనం ఫస్ట్ క్లెన్జింగ్ మిల్క్ తోటి మన స్కిన్ పై ఉన్న డెడ్ స్కిన్ ఏదైతే ఉంటుందో దాన్ని రిమూవ్ అనేది చేయాలి, డస్ట్ అనేది రిమూవ్ చేయాలి. నా పేరు బాసా రవి. నేను గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్. మా సంస్థ నవంబర్ 23, 2002లో స్థాపించబడింది. మా సంస్థ ముఖ్య ఉద్దేశము గ్రామీణ నిరుద్యోగ యువతలకు శిక్షణ అందిస్తాము. శిక్షణలో టూల్ కిట్, మెటీరియల్, ఫుడ్, లాడ్జింగ్ అన్నీ ఫ్రీ ఉంటాయి. సో మా దగ్గర మెయిన్ బ్యూటీ పార్లరు, వస్త్ర చిత్రకళ ఉంటుంది. అంటే మగ్గము, టైలరింగ్, జూట్ బ్యాగ్, జెంట్స్కి అయితే సీసీటీవీ, సెల్ ఫోన్, హౌస్ వైరింగ్, ఫోటోగ్రఫీ, ఏసీ రిఫ్రిజరేషన్ ట్రైనింగ్. శిక్షణ వ్యవధి 36 రోజుల నుంచి 30 రోజుల వరకు ఉంటుంది. చిన్న ఈడిపి ట్రైనింగ్ అయితే 6 days. ఈడిపి అంటే ఇంటర్మీడియట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో శిక్షణ కోసము ఒక డొమైన్ స్కిల్ ట్రైనరు మా ఇన్స్టిట్యూట్కి వస్తారు. వాళ్ళు ట్రైనింగ్స్తోనే ఇక్కడ 30 days ఉంటారు. 30 daysలో మనకు మొత్తం స్కిల్ ట్రైనింగ్తో ఈడిపి ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఈడిపి ట్రైనింగ్ అంటే కొన్ని బిహేవియర్ గేమ్స్ అవి నేర్పితే వాళ్ళకు ఫ్యూచర్లో ఓన్ బిజినెస్ చేస్తే వాళ్ళకు యూజ్ అవుతుంది. సో మాకు ఈ సంవత్సరం టార్గెట్ 1250 ఇచ్చారు. ఇప్పటివరకు 398 మందికి శిక్షణ ఇచ్చాము. 15 బ్యాచ్లు. ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ బ్యూటీ పార్లరు,
అండ్ వస్త్ర చిత్రకళ మగ్గం బ్యాచ్ నడుస్తుంది ఇన్స్టిట్యూట్లో. ఆఫ్ సైట్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కొత్తగూడలో ఇప్పుడు నిన్ననే కంప్లీట్ అయిపోయింది. సార్ ఇది అడ్రస్ చెప్పి అడ్రస్ మా రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సంస్థ సంస్కృతి విహార్ టీటీడీసీ డిఆర్డే క్యాంపస్లో ఉంటుంది. సో హన్మకొండ ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీసు పక్కన నుంచి 500 మీటర్స్ లోపల ఉంటుంది. ఇది ఆర్సిటీ ఓన్ బిల్డ్ అంటే బ్యాంక్ ఓన్ బిల్డింగే. సో ఇక్కడ ఎట్ ఏ టైము 70 మెంబర్స్కి ట్రైనింగ్ ఇచ్చే వసతి ఉంది. 2 క్లాస్ రూమ్లు, కంప్యూటర్ ల్యాబ్, వర్క్ షేడు, అకామిడేషన్కు 4 డార్మెటరీస్ ఉన్నాయి. సో డార్మెటరీ కెపాసిటీ 70 మెంబర్స్. వచ్చిన డిఎస్టీకి గెస్ట్ ఫ్యాకల్టీకి అకామిడేషన్ వాళ్ళకి రూమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఇన్స్టిట్యూట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేస్తాము. సో బ్యాంక్ అప్రూవ్డ్ వెండర్స్ వాళ్ళు ఉంటారు. సో ఉదయం బ్రేక్ఫాస్ట్ 8:30 to 9, 9:15కు వాళ్ళకు ప్రేయర్ అవుతుంది. ప్రేయర్ అంటే మిల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్స్ లర్న్ చేస్తారు. అంటే నిన్న నేర్చుకున్న విషయాలు రివిజన్ చేస్తారు. ప్లస్ వాళ్ళకు స్టేజ్ ఫియర్ అవుతుందుకు అక్కడ కొద్దిసేపు మాట్లాడతారు, నేను ఏమేమి నేర్చుకున్నారు. ఆ తర్వాత క్లాసెస్ స్టార్ట్ అవుతాయి 9:30కి. 9:30 నుంచి 11:30 వరకు ఒక సెషన్, 11:30 నుంచి 1:30కి ఒక సెషన్. సెషన్ తర్వాత లంచ్ 1:30 to 2:15. లంచ్ తర్వాత 4:15 వరకు 4 వరకు ఒక సెషన్, మళ్ళీ టీ బ్రేక్, స్నాక్స్, టీ ఉంటుంది. సో తర్వాత 5:30 వరకు ఉంది. సో 5:30 తర్వాత కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటారు. ప్రాక్టీస్ చేసుకుంటారు. లేదంటే మా దగ్గర కొన్ని షటిల్, వాలీబాల్ బోర్డ్స్ ఉన్నాయి, క్యారమ్ బోర్డ్ ఉంది, చెస్ ఉంది. సో వాళ్ళు మళ్ళీ ప్రాక్టీస్ కూడా నైట్ 10 వరకు ప్రాక్టీస్ చేసుకుంటారు. సో ప్రాక్టీస్లో మేడం ఉంటుంది. ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత వాళ్ళు పైకి డార్మెటరీస్కి వెళ్ళి పడుకుంటారు. సో మార్నింగ్ వాళ్ళకి సెషన్ 6:30కి యోగా అది ఎక్సర్సైజ్ యోగా మేడం చేపిస్తారు. సో యోగా తర్వాత 9:30కి వస్తారు ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ తిని 9:15కు ప్రేయర్లో ఉంటారు. ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది ఇలా నేర్చుకోవడం వల్ల. అంటే మేము చదువుకున్నాము బట్ జాబ్స్ లేవు. మళ్ళీ మాకు మ్యారేజ్ అయ్యాక పిల్లలు ఉంటారు, పొద్దున వెళ్ళి సాయంత్రం దాకా ఉండి జాబ్ చేయడం కష్టం అవుతుంది. ఇలాంటి ఈ కోర్స్ ఇప్పుడున్న ఈ సమాజంలో బ్రిటిష్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతి ఒక్కరూ అందం మీద అందరికీ ఇంట్రెస్ట్ ఉంది. సో ఇది నేర్చుకోవడం వల్ల సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఒక రోజు మేము కష్టపడితే ఒక మంచి ఫంక్షన్కి బ్రైడల్ చేయడం ద్వారా నెల మొత్తంలో సంపాదించుకునేదంతా ఒక రోజులో సంపాదించుకోవచ్చు. ఇలాంటి వాళ్ళకి బయట నేర్చుకోవాలంటే లక్షలు కావాలి, అలా పెట్టలేరు. అలాంటి వాళ్ళకి చాలా ఎంతో సహాయపడుతుంది. ఇలా ఎంత బాగా నేర్పిస్తుంది అంటే ప్రతి ఒక్కటి మనకి బయట నేర్చుకున్నా కూడా మనకు అన్నీ చేపించరు, జస్ట్ చెప్తారు, కొంతమందికి ప్రాక్టీస్ చేపిస్తారు. ఇక్కడ అలా కాదు, ప్రతి ఒక్కరికి వచ్చేదాకా ప్రాక్టీస్ చేపిస్తున్నారు. ఒక టాపిక్ 2 days చెప్తున్నారు. ఎందుకంటే ఒక్కరికి రావడం కాదు, అందరికీ రావాలి, అందరు నేర్చుకోవాలని చెప్తున్నారు. నాకు అది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే దీనివల్ల అందరికీ ప్రాక్టీస్ అవుతుంది కావడం వల్ల మేము నేర్చుకుంటాం. ములుగు నుంచి వచ్చాను. నేను ఎస్బీఐ ఆర్సిటీలో అంటే రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జూనియర్ బ్యూటీ ప్రాక్టీషనర్గా వచ్చాను. ఫస్ట్ నేను వచ్చే ముందు నాకు అనిపించింది కదా, గవర్నమెంట్ కదా, ఇంత ఫెసిలిటీస్ నేను ప్రైవేట్లో చదువుకుంటే ఇంకెక్కువ మంచి నాలెడ్జ్ వస్తుందేమో అని వచ్చాను. కానీ మేడం అది అట్లా కాదు, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు 2-3 సార్లు ప్రాక్టీస్ చేయించుకుంటున్నారు. డైరెక్టర్ సార్ వాళ్ళు కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. మళ్ళీ తర్వాత మిల్లీ అనేది మాకు చెప్పారనమాట. మిల్లీ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ లర్న్ ఎస్టర్డే. దాని గురించి మళ్ళీ చెప్పుకోవాలంటే మిల్లీ వల్ల మాకు కొంతమంది అందరూ భయపడుతూ ఉంటారు ఇలా మీ దగ్గరకు వచ్చి చెప్పడానికి కూడా. అది మిల్లీ వల్ల మాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఇదంతా నేర్చుకున్నాం. అందరు బ్యూటీషియన్ నేర్చుకోవాలని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే బ్యూటీషియన్కి ఇప్పుడు మార్కెట్లో చాలా వాల్యూ ఉంది. థ్యాంక్ యూ. కర్లింగ్ అండ్ క్లిప్పింగ్ కూడా నేర్పించారు. మళ్ళీ హెయిర్ స్టైల్స్ కూడా నేర్పించారు. అలాగే ఇప్పుడు ఫేషియల్ కూడా నేర్పించారు. ఇక్కడ చాలా బాగా నేర్పిస్తారు. అండ్ మాకు కూడా పర్ఫెక్ట్ వచ్చేదాకా మేడం దగ్గర ఉండి అన్నీ నేర్పిస్తుంది. మేడం ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా చాలా బాగుంటుంది. క్లియర్గా ప్రతిదీ తెలుగులో అర్థమయ్యేటట్టు చెప్తారు. ఇంగ్లీష్లో కూడా మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తారు. థ్యాంక్ యూ.